ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే అదృష్టం మీ అంటే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిమ్మల్ని దురదృష్టం పట్టి పీడిస్తుంది, మాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఏదైనా పని ప్రారంభిద్దామంటే చాలు ఏవేవో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరికొందరు తమ ప్రయత్నాన్ని కొనసాగించి తుది దశకు అంటున్న తరుణంలో ఇబ్బందులు పాలి ఆ పని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వస్తుంది. వీటన్నింటినీ మీ బర్త్ నంబర్ ఆధారంగా ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వల్ల అధిగమించవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అదేంటో మనం తెలుసుకుందాం. మీ పుట్టినరోజు ఆధారంగా బర్త్ నంబర్ను తెలుసుకోండి. ముందుగా అది ఎలా అంటే, బర్త్ నెంబర్ ఆధారంగా మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మరి మీ బర్త్ నెంబర్ ఏమిటో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, ముందుగా మీరు ఏ నెలలో అయినా సరే 1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నెంబర్ 1 అవుతుంది. బర్త్ నెంబర్ 1 ఉన్నవారికి పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్ అదృష్టాన్ని తీసుకొస్తుంది. అందువల్ల మీరు ఫ్లూట్ను ఇంట్లో ఉంచితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక బర్త్ నెంబర్ 2 ఏ నెలలో అయినా 2 కానీ 11 కానీ 29వ తేదీల్లో పుడితే మీ బర్త్ నెంబర్ 2 అవుతుంది. ఇలాంటి వారు ఏదైనా తెలుపు వస్తువును ఇంట్లో ఉంచుకుంటే దీంతో మీరు ఆరోగ్యంతో పాటు సంతోషాలను కూడా పొందగలుగుతారు. ఇక బర్త్ నెంబర్ 3 ఏ నెలలో అయినా సరే 3, 12, 30 తేదీల్లో జన్మిస్తే మీ బర్త్ నెంబర్ 3 అవుతుంది. రుద్రాక్ష పూసలు మీకు చాలా శుభప్రదమైనవి. వీటిని మీరు ఇంట్లో ఉంచుకుంటే ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు. ఇక బర్త్ నెంబర్ 4 మీరు ఏ నెలలో అయినా 4, 13, 22వ తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నెంబర్ 4 అవుతుంది. మీరు గాజుకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువును ఇంట్లో ఉంచుకోవడం మంచిది. దాంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక బర్త్ నెంబర్ 5 మీరు ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే మీ బర్త్ నెంబర్ 5 అవుతుంది. మీరు ఇంట్లో లక్ష్మీదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. ఇక బర్త్ నెంబర్ 6 మీరు ఏ నెలలో అయినా సరే 6, 15, 24 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ సంఖ్య 6 అవుతుంది. మీరు ఇంట్లో నెమలి ఈకలు ఉంచుకోవడం మంచిది. దీంతో మీపై కృష్ణుడి కరుణ ఉంటుంది, మీకు అలాంటి సమస్యలు రావు. ఇక బర్త్ నెంబర్ 7 మీరు 7, 16, 20 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ సంఖ్య 7. మీరు ముదురు గోధుమ రంగులో ఉండే రుద్రాక్షలను ఇంటిలో ఉంచుకోవడం వల్ల మంచిది. అవి మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఇక బర్త్ నెంబర్ 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు బర్త్ నెంబర్ 8 కిందకు వస్తారు. బ్లాక్ క్రిస్టల్ మీరు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నరదిష్టితో పాటు ఇతర దిష్టిలు తొలగితే ఫలితంగా మీరు సంతోషంగా ఉంటారు. బర్త్ నెంబర్ 9 ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు బర్త్ నెంబర్ 9 కిందకు వస్తారు. మీరు ఇంట్లో 2 పిరమిడ్ ఆకారంలో ఉండే వస్తువులు ఉంచుకోవాలి. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీ సంఖ్యను బట్టి అంటే మీకు వచ్చిన బర్త్ డేట్ని బట్టి, అంటే ఎగ్జాంపుల్ మీరు 16వ తారీఖున పుట్టారనుకోండి, 1 + 6 = 7 అంటే మీ బర్త్ నెంబర్ 7 అవుతుంది. సో ఆ 7 నెంబర్కి ఏది పెట్టుకోవాలో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.